అహంకారంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అనేక మార్లు కాంగ్రెస్ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రజా గొంతుకగా వినిపిస్తూ ఉంటే చులకనగా చూస్తూ అవహేళన చేస్తూ భారతదేశాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు అమ్మడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా భారత భావి పౌరులు వారికి బంగారు బాట వేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఇవాళ నిధులతో కానీ ఇంకో దాంతో కానీ ఎక్కడ ఇబ్బంది లేనటువంటి ఒక మన భారతదేశం ఇవాళ ఈ రాష్ట్ర భావి భారత పౌరులకి చీకటిలకు దోసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ అనేక వేలాది మంది యువకులు మాకు అన్యాయం జరిగింది, నిట్ సంబంధించినటువంటి దాంట్లో తప్పు జరిగింది, దానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేయాలి, మోడీ జవాబు ఇవ్వాలంటే అనేక మార్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన పెడచెవిన పెట్టినటువంటి చరిత్ర. పోరాటం చేసిన వాళ్ళను ఇవాళ పారామిలిటరీతో తనగదొక్కేటువంటి చర్యకు పాల్పడితే ఎప్పుడు కూడా వెనక్కి పోకుండా పోరాటం చేస్తూ ఉన్నాం. నిన్న విద్యార్థి తల్లిదండ్రులు వేలాదిగా వచ్చి పార్లమెంట్ను ముట్టడి చేసి మాకు న్యాయం చేయండి అంటే పారామిలిటరీ తోటి చితక బాది తలలు పగలగొట్టి ఆ విద్యార్థులను కోమలకు పోయేటట్టు చేసిన చరిత్ర ఇవాళ మోడీకే దక్కింది. బహిరంగంగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది ఎక్కడ అన్యాయం అని రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందుకెళ్ళి శాంతియుతంగా మా దేశ ప్రజల కొరకి దేశ యువతకి అండగా మేమున్నాం, జవాబు చెప్పండి, న్యాయం చేయండి అంటే వారి పైన కూడా నిన్న చూసినారు ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్ష నాయకుడు ఆ కాక్రోచ్లు అన్నటువంటి యువకులకి, కష్టాల్లో ఉన్నటువంటి దేశ జనాభాకి కాంగ్రెస్ పార్టీ రక్షణగా ఉంటుంది, పోరాటం చేస్తుంది, దేనికైనా సిద్ధం. మీరు దిగి రాకపోతే మిమ్మల్ని భూపాతాళానికి తొక్కడానికి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశ భవిష్యత్తుకి, దేశ యువకులకి, విద్యార్థులకి అండగా ఉంటాం. ఖబర్దార్ మోడీ, ఇవాళ మీరు తగ్గి రాకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి మన భారతదేశంలో ఈ యొక్క భారతదేశ భవిష్యత్ అయినటువంటి విద్యార్థులు తమ హక్కుల కోసం, మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్కి నిరసనగా తమ భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ పార్లమెంట్ మార్చుకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులను వాడుకుంటూ శాంతియుతంగా లక్షలాది మంది విద్యార్థులు, యువకులందరూ కూడా పార్లమెంటుని ముట్టడి చేసే ప్రయత్నంలో మోడీ మరియు వాళ్ళ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కొరకు చిత్తశుద్ధి లేకుండా వాటి మీద పెట్టాల్సినటువంటి చర్చ, వాటి మీద పెట్టాల్సినటువంటి కాన్సన్ట్రేషన్ని విద్యార్థుల తలకాయలు వలగొట్టడం విషయంలో, విద్యార్థుల మీద టియర్ గ్యాస్ ప్రయోగం చేసే విషయంలో చేయడం నిజంగా ఇవాళ యావత్ మొత్తం భారతదేశం యొక్క విద్యార్థి వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా భావిస్తున్నాం. వీరికి మద్దతుగా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీకేజ్ని ముఖ్య అంశంగా పెట్టుకొని ఆ తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 89 సార్లు పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా నిన్న మోడీ ఇంటిని ముట్టడిస్తే మా రాహుల్ గాంధీ గారు విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నారని, విద్యార్థి లోకం రాహుల్ గాంధీ వెంట ఉందని ఒక కుట్రపూరితంగా రాహుల్ గాంధీ గారి మీద చేసినటువంటి దాడికి నిరసనగా, లక్షలాది మంది విద్యార్థుల మీద చేసినటువంటి దాడికి నిరసనగా ఈరోజు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా మా యొక్క మెడికల్ స్టూడెంట్స్ మరియు ఇతర స్టూడెంట్స్ అందరితో నిర్వహించడం జరిగింది. మరి ఇదే మొండి వైఖరితో పోతే బీజేపీ గద్ద దింపే బాధ్యత విద్యార్థులు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఈ యొక్క దేశ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలని రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మోడీని హెచ్చరిస్తున్నాం.